ఒక్క ఐఫోన్ వల్ల మహారాష్ట్రలో కుటుంబం అంతా చనిపోవడం జరిగింది గైస్. ఏం జరిగిందో ఈ వీడియోలో తెలుసు. మహారాష్ట్రలో జరిగిన ఒక విషాద సంఘటన గురించి మాట్లాడడానికి అయితే ముందుకు రావడం జరిగింది. అయితే 19 ఇయర్స్ కుర్రవాడు వచ్చేసి ఐఫోన్ గురించి ఆయన కొండ మీద నుంచి దూకి చచ్చిపోతాను బెదిరించడం అనేది కాకుండా వాళ్ళ ఫాదర్ని మదర్ని కూడా చనిపోయేలా చేసిండు ఆ విధవ. అయితే విషయానికి వచ్చేస్తే తను వచ్చేసి ఒక ఐఫోన్ కొనివ్వమని వాళ్ళ ఫాదర్ని అయితే అడగడం జరిగిందంట ఈఎంఐలో. సరే వాళ్ళ నాన్న వచ్చేసి ఏమన్నారో తెలియదు, ఇంట్లో ప్రాబ్లమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. ఈ జంజి నా కొడుకు అర్థమై ఉండదు. సో మనోడు ఏం చేసిందంటే చచ్చిపోతా అనేసి కొండపైకి వెళ్ళి బెదిరించడం అయితే జరిగింది. ఆ ప్రాసెస్ లో వాళ్ళ ఫాదరు మదరు పోలీసు వాళ్ళు అందరూ అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఎలాగైనా తన కొడుకుని కాపాడాలనే తాపత్రయంతో తన్ని లాగడానికి అయితే ముందుకు వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ ఏమైందంటే ఆ కుర్రవాడు ఎడ్జికి నిలబడడం వల్ల వాళ్ళ ఫాదర్ సహా వాళ్ళిద్దరు కూడా కింద పడి చనిపోవడం జరిగింది. అన్ఫార్చునేట్లీ ఏమైందంటే వాళ్ళ మదర్ కూడా వీళ్ళిద్దరు కొండపై నుంచి దూకడాన్ని చూసి తను కూడా ఎంతైనా తల్లి కదా తను కూడా కింద పడి చనిపోవడం జరిగింది. సో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఈ జంజినా కొడుకులకి ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఉన్న ఫాదర్ మదర్స్ అందరికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఫోన్లకి పిల్లల్ని దూరంగా ఉంచండి. వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళని చేస్తున్నారు అనుకుంటా కూలి పనికి పంపించండి గాయస్. కూలి పనికి పంపిస్తేనే ఫోన్ ఏంటి ఐఫోన్ ఏంటి డబ్బులు ఎలా వస్తున్నాయి అనే వాళ్ళకి తెలియాలి. డబ్బులు ఎలా వస్తున్నాయి ఎలా సంపాదించాలో ఫస్ట్ నేర్పించండి పిల్లలకి, తర్వాత ఏదైనా నేర్పించండి గాయస్. సో మా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ లైక్ చేసి మమ్మల్ని ఫాలో కొట్టండి గాయస్. సైనింగ్ ఆఫ్.